కదిరి అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే చేయించిన పని ఇప్పుడు పెద్ద చర్చకి తావిచ్చింది. దాని మీద విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయంలోకి పాస్టర్ని మౌల్వీని తీసుకొచ్చి కార్యక్రమాలు చేయించడం అన్నటువంటి దాని మీద విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు ఈ చర్య అని నిలదీసింది. అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే కేవీ ప్రసాద్ క్రైస్తవ పాస్టర్ని ముస్లిం మౌల్వీని తీసుకుని వచ్చి పూజారి సమక్షంలో నిలబెట్టి శాస్త్ర విరుద్ధంగా పవిత్రాలయంలో సర్వమత ప్రార్థన చేయించడానికి చాటుకోవడాన్ని విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తోంది. ఇదే పని ఆ ముగ్గురితో చర్చిలో మసీదులో చేయించగలరా అని వారిని ప్రశ్నిస్తున్నాం. హిందూ దేవాలయాలు సెక్యులర్ కేంద్రాలు కాదు, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం దేవాలయాలని విధంగా అపచారం చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తోంది. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. వైపు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్యమత ప్రార్థన చేయించారని చెప్తుంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే గారు నేరుగా ఆలయంలోకి వచ్చి ఇతరమతాల ప్రార్థన చేయించారు. వెంటనే సదరు ఎమ్మెల్యే గారు చేసిన పనికి హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటూ ఎవరైతే విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర క్షేత్ర కార్యదర్శి దానికెళ్ళ సత్యరవికుమార్ ఎవరైతే మొన్న హైందవ శంకరావం నిర్వహించినటువంటి సత్యరవికుమార్ గారు ఘాటైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట.